వెల్కమ్ టు హత్త సౌజీ వ్లాగ్స్. నేను ఎక్కడ వెళ్తున్నా అనుకుంటున్నారా? మా నాన్నమ్మ వాళ్ళ ఊరికండి. మా నాన్నగారు వచ్చి మా ఊర్లో సిరులు జరుగుతున్నాయి, మా ఊరు వెళ్ళాలని ఉంది అంటే, మా ఊరు పేరు వమ్మరివల్లి. నేను, మా అన్నయ్య, మా బాబు, మా శేఖర్ అన్నయ్య కలిసి మా ఊరైతే వెళ్తున్నాం. చిన్నప్పుడు నేను, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య కలిసి చేతక బండి మీద వచ్చేవాళ్ళం. అప్పుడైతే నాకు పెద్దగా ఏం తెలియదు, ఎందుకంటే చాలా చిన్న పిల్లలు కాబట్టి. ఇదేనండి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. మా అన్నయ్యకి ఇంటితో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి, చాలా సరదాగా ఉంటుంది, చూసేయండి. చూసారా, ఇదే మా తాత నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. అప్పటి నుంచి అలాగుందో, ఆస్తి పంపకాలు అన్ని అయిపోయినప్పటికీ కూడా ఈ బిల్డింగ్ అలాగే ఉంది. ఇంకా నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జ్ఞాపకాలు ఏమి ఉండవు, ఈ ప్లేస్ లో ఏ బిల్డింగ్ కట్టేసి ఉంటారని. బట్ ఈ బిల్డింగ్ ఇలాగే ఉండడం చాలా ఆనందంగా ఉంది సంస్కృత చూడడం. ఇది అప్పట్లో ఇది అలాగే ఉంది, ఇప్పటికీ నువ్వులాగే ఉంది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా ఇప్పటికీ నువ్వులాగే ఉంది. అన్నిటికీ ఇదే వాటర్ యూజ్ చేసేవాళ్ళం. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. అప్పట్లో బాత్రూమ్ ఇది. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. అలాగా అప్పుడు మళ్ళీ పంచి. ఎప్పటికీ బాత్రూమ్ అలాగే ఉంది. చనిపోయినప్పుడు ఎక్కడే మా మమ్మీ గారు మ్యారేజ్ అయిన తర్వాత ఉన్నారు. రూమ్ అదే అన్న, ఇది వంటిల్ లేదు అంటున్నాడు. అమ్మాయి రూమ్ ఇది. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళం. డాడీ ఎక్కడం దిగడం, ఎక్కువ అల్లరి చేస్తే మా పెద్దనాన్న వాళ్ళు లాగి పెట్టి ఒకటి కొట్టడం, మళ్ళీ లోపలికి వెళ్ళి ఆడటం, మళ్ళీ రొటీనే. ఇదిగో ఇదే ప్లేస్ లో మా చిన్న దగ్గర ఒక చిన్న చక్రం బండి లాంటిది ఉండేది, టేప్ రికార్డర్ లో పనిచేసేది. అది నాకు ఆడుకోవడానికి ఇచ్చేవారు. అది అరిగేదాకా ఇలా ఆడుకునేవాడిని ఇక్కడ. బోల్డ్ జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు పెద్దగా జ్ఞాపకాలు లేవు, ఎందుకంటే నేను చాలా చిన్న పిల్లలు కాదు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మందే. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. ఇప్పుడు కాదు, అదే కదా. ఇవ్వండి అందరికి మజ్జిగ పోస్తున్నా, నిమ్మకాయ ముక్క ఇక్కడ ఉన్నాయి. ఇవే నీళ్ళు అర్థం కావట్లే, మామూలు నీళ్ళే, గ్లాసులు కడిగా నీరు అవి. మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత మా చుట్టాల ఇంటికి కూడా వెళ్తున్నాం. అలానే ఒకసారి ఊరంతా విజిట్ చేసి వెళ్తున్న దారిలో మా నాన్నగారి చిన్నటి స్నేహితులు కలిశారు. చూస్తున్నారు కదా, ఇది మాకు అర్థం వాళ్ళ ఇల్లు. ఏం మారలేదు, ఏదైనా రెనోవేషన్ చేసారేమో అనుకున్నా అదే ఇల్లు, అలాగే ఉన్నారు మనుషులు, అదే అనుబంధం, ఆప్యాయత, అదే అభిమానం. పక్కనే స్కూల్ ఉండేది. నేను స్కూల్కి దొంగ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చానంటే అక్కడికి వెళ్ళేవాడిని కదా స్కూల్కి. మా నాన్న లాక్కొని తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత సంగతి సరదాగా చిన్నపిల్లలతో ఆడుకున్నాను. అలాగే చూసారు కదా, మా అన్నయ్య వాళ్ళ బాబు భలే బుజ్జిగా ఉన్నాడు, అతనే మా అన్నయ్య. ఫైనల్ గా మా పెద్దమ్మ అయితే ఆడపిల్ల వచ్చామని చెప్పి ఫలదానం వచ్చారు. ఫైనల్ గా ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం. గుడికి అయితే వెళ్ళాం, జనాలు విపరీతంగా ఉన్నారు. మొత్తానికి దర్శనం చేసుకుని వచ్చేసాం అనమాట. మదీనా బాబా టెంపుల్ కి వెళ్ళాం. కలింగపట్నం బీచ్ అనుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఏర్ ఉంది, బీచ్ లేదు. చాలా హట్ అయ్యాను, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినప్పుడు బీచ్ చూశాను. మళ్ళీ ఇప్పుడు బీచ్ ఎక్కడో దూరంగా ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ఈ ఏట్లో నుంచి వెళ్ళాలంట. చాలా డిసప్పాయింట్ అయ్యాను. అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.